Disturbing and graphic visuals via discretion is advised. Breaking news. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యనే కొబ్బరి బొండాలు నరికే కత్తితో నరికేశాడు భర్త. అంతేకాదు మామపై కూడా దాడి చేశాడు అల్లుడు. కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దాడికి పాల్పడడంతో భార్య కృష్ణ తులసి స్పాట్లోనే చనిపోయింది. మామ నాగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం నాగయ్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మనస్పర్ధలతో భార్యాభర్తలిద్దరూ 4 నెలలుగా విడివిడిగా ఉంటూ ఉన్నారు. దీంతో కృష్ణ తులసిపై వెంకటరమణ కత్తితో దాడి చేయడంతో ఆమె స్పాట్లోనే చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఒకసారి స్థానికులు ఏమంటున్నారో చూద్దాం. కట్టుకున్న భార్యను పగతో కొబ్బరి బొండాలు నరికే కత్తితో నరికి చంపేసిన దుర్మార్గుడు వెంకటరమణ. కట్టుకున్న భార్యనే కాదు, పిల్లనిచ్చిన తండ్రిపై కూడా కత్తితో దాడి చేయడంతో భార్య స్పాట్లోనే చనిపోయింది. ప్రస్తుతం మామ తీవ్రమైన గాయాలతో, మామ నాగయ్య తీవ్రమైన గాయాలతో ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈమె కృష్ణ తులసి. ఇతనే భర్త వెంకటరమణ. కట్టుకున్న భార్యను మనస్పర్ధలతో కత్తితో నరికి చంపేశాడు. 4 నెలలుగా ఇద్దరు కూడా విడివిడిగా ఉంటున్నారు. అయితే అక్కడ మీరు కొబ్బరి బొండాల షాపును కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ కొబ్బరి బొండాల కొట్టే షాప్లో ఉన్న కత్తితోనే భార్య పైన, మామ పైన, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు అదే, అక్కడ కనిపిస్తున్న కొబ్బరి బొండాల షాపులో ఉన్న కత్తి తీసుకుని భార్యపై దాడికి తెగబడ్డాడు వెంకటరమణ. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, అసలు ఏం జరిగింది? దాడి జరుగుతున్న సమయంలో ఇంకెవరూ లేరా? ఆపే ప్రయత్నం చేయలేదా? రోహిత్, ఏదైతే ఈ కొవ్వూరులో సంబంధించినటువంటి ప్రధానంగా వాడపల్లి బంగారమ్మపేట సంబంధించినటువంటి కుటుంబ కలహాలతో, అలాగే భార్య మామపై కూడా అల్లుడైతే అతి దారుణంగా కొబ్బరి బొండాలు నరికే కత్తితో అతి దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఇరువురు మధ్య కూడా ఈ యొక్క ఎవరైతే అక్కడికక్కడే కుమార్తె ఎవరైతే ఉన్నారో భార్య అయితే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. భార్య కృష్ణ తులసి ఒక్కసారిగా కుప్పకూలడమే కాకుండా వెంటనే మృతి చెందారు, సంఘటన స్థలంలో మృతి చెందారు. అలాగే ఆ మామ ఎవరైతే ఉన్నారో మామకు పరిస్థితి అయితే విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే భర్త అయితే పరలో ఉన్నాడు వెంకటరమణ చౌదరి. ప్రస్తుతం మన దీనిలో తాజా దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుంటే, ఈ యొక్క ఎవరైతే వెంకటరమణ చౌదరికి ఈమెకి కూడా 2వ వివాహం అయితే అయింది. 4 సంవత్సరాలుగా వివాహం అయింది. కానీ 4 నెలలుగా ఇద్దరు కూడా విడివిడిగా ఉంటున్నారు. అదే బంగారావుపేటలో కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి ఆయన వద్దకు వెళ్లి 50,000 రూపాయలు ఆయనకు సంబంధించినటువంటి డబ్బులు బాకీ ఉండడంతోనే ఇద్దరు వెళ్లి, అలాగే కుమార్తెతో పాటు అలాగే తండ్రి ఎవరైతే నాగే ఇద్దరు కలిపి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇరువురి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే కొబ్బరి బొండాల కత్తి ఉండడం నేపథ్యంలో ఒక్కసారిగా భార్య పైన అలాగే మా మామ పైన కూడా ఒక్కసారిగా దాడి చేసిన నేపథ్యంలోనే అక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అయితే వెంటనే సంఘటన స్థలంలోనే ఉన్నటువంటి స్థానికులు మామనైతే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు, చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతనైతే గుంటూరుకు చెందినటువంటి వెంకటరమణ చౌదరి. ఇతను 4 ఏళ్ల క్రితం వివాహం అయినప్పటికీ ఇక్కడ స్థానికంగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయినటువంటి వెంకటరమణ చౌదరి ఇరువురు కూడా విడివిడిగా ఉన్న నేపథ్యంలో, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ వివాదం అయితే చోటు చేసుకుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పశువులకు సంబంధించిన పశువుల షెడ్ ఉంది. ఆ సమీపంలోనే కొబ్బరి బండ్ల వ్యాపారం అయితే వెంకటరమణ చౌదరి అయితే చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలోనే ఈ యొక్క 50,000 రూపాయలు డబ్బులు గతంలో బాకీ ఉన్నాయి, ఎప్పుడు ఇస్తామని మాట్లాడే ప్రయత్నంతో ఇరువురు కూడా తండ్రి, పిల్ల అలాగే భార్యని మామ ఇద్దరు వెళ్ళి అడిగిన నేపథ్యంలోనే వెంకటరమణ చౌదరి ఈ ఘాతకానికి అయితే ఒడిగట్టారు. ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చెప్పొచ్చు. వెంకటరమణ ఎక్కడ ఉన్నాడు? పోలీసుల అదుపులో ఉన్నాడా, పరారీలో ఉన్నాడా? ప్రస్తుతం అయితే వెంకటరమణ చౌదరి అయితే దాడి చేసి అక్కడి నుంచి అయితే పరారైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్న నేపథ్యంలోనే స్థానికులు అక్కడ వీళ్ళనైతే నాగయ్యని అయితే హాస్పిటల్ తరలించారు. వెంకటరమణ చౌదరి అయితే ఒక్కసారిగా దాడి చేసి అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. పోలీసులు అయితే అతని కోసం అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పాలి. రైట్ ప్రకాష్, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యనే కొబ్బరి బొండాలు నరికే కత్తితో నరికి చంపేశాడు భర్త. అంతేకాదు మామపై కూడా దాడి చేయడంతో మామ ప్రస్తుతం
ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణం అని తెలుస్తోంది. భార్యను హత్య చేసిన తర్వాత భర్త అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి భర్త వెంకటరమణ కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది.